1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అండి. నమస్తే. వంశీ గారు మామూలుగా అందరూ లైఫ్ లో ఎదగడానికే చాలా కష్టపడతారు. ఉదయం లేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఎదగరు. ఎందుకు అంటే ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటేనే ఎదగమా, లేకపోతే ఎవరైనా సరే కొంతమంది అరే నేను ఏ తప్పులు చెయ్యను కదా, ఏ మిస్టేక్స్ చేయను, అయినా కూడా నేను లైఫ్ లో ఎదగట్లా. లైఫ్ లో ఎదగాలి అంటే కరెక్ట్ గా ఏం చేయాలి? మీరు అన్నట్టుగా ఎదగాలంటే ఏం కావాలి, ఎదగాలంటే ఏం చేయాలి? మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుందండి. అవును. ప్రతి ఒక్కరికి నేను సాధించాలి అన్న మోటివేషన్ తోనే ఉంటారు. ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. మళ్ళీ ఇవి లేనోడు ఎప్పుడు ఉండడు. సరే, హార్డ్ వర్క్ ఉండదా? ఉంటది. స్కిల్స్ ఉండవా? అవి ఉంటాయి. మరి ఏం మిస్ అవుతుంది? ఏం మిస్ అవుతుంది అంటే ఓల్డ్ హ్యాబిట్స్. ఈ ఓల్డ్ హ్యాబిట్స్ ని వీళ్ళు మార్చరు. అదే పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేస్తారు. అదే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో జాబ్ చేస్తూ ఓవర్ థింకింగ్ అంటారు, లేకపోతే కంఫర్ట్ అంటారు, సెల్ఫ్ డౌట్లు అంటారు, వీటిలోనే పడిపోతారు. సాయంత్రం వచ్చేసరికి మా జీవితం ఇంతే, సిగరెట్లు, మందు, ఇవి రెడీగా ఉంటాయి. ఈ సీక్వెన్స్ నేను దేన్ని మార్చను, కానీ నేను కొత్త గోల్ పెట్టుకుంటా. December 31 రోజు, January 1 నుంచి నేను స్టార్ట్ చేసేస్తా. నాకు గ్రోత్ కనపడాలి. మళ్ళీ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే చేస్తావే మళ్ళీ న్యూ ఇయర్ లో కూడా. ఇది మారాలి కదా. ఇది మారినప్పుడు నీ కొత్త జీవితంలో కొత్త మార్పులు ఎందుకు వస్తాయి? కొత్త సంవత్సరం అన్ని కొత్తగా ఎందుకుంటే ఏముండవు. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం కొత్తగా చేయి. మరి ఇది చేయకుండా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయడం, గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్. మన బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ కాదండి. మన బ్రెయిన్ ఒక అడవి. మనము ఒక అడవిలో ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఈ గడ్డిని ఇట్లా పక్కకు అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ రోజు నాకు అదే పని ఉంది. సో నేను రోజు అదే పాత్లో వెళ్తున్నా. ఆ గడ్డంతా పక్కకి వెళ్ళిపోయి ఒక పాత్ క్రియేట్ అయింది. ఈ పాత్ క్రియేట్ అయ్యి ఏం చేస్తున్నాం, మనం రోజు అదే దారిలో నడవడం వల్ల మంచి పాత్, మంచి భూమి కూడా కనపడేంత క్లియర్ పాత్ క్రియేట్ అయింది. నేను అంత క్లియర్ పాత్ నాకు కనపడుతున్నప్పుడు పక్కన ఇంకో దారి తీసుకొని నా గోల్కి వెళ్ళడానికి ఇష్టపడతానా? నేను రోజు చేసే పనికి లేదు. ఎందుకంటే నాకు చాలా క్లియర్గా కనపడుతున్నప్పుడు పక్కకి ఎందుకు వెళ్ళాలి? పక్కకి వెళ్తే నేను ఎక్కడ వెళ్ళిపోతానో భయం. బ్రెయిన్ కూడా ఇదే చేస్తుంది. మీరు రోజు పొద్దున్న లేవగానే ఫోన్ పట్టుకుని ఇన్స్టాగ్రామ్లో రోల్ చేస్తున్నారు అనుకుందాం, స్క్రోల్ చేస్తున్నారు అనుకుందాం. రోజు పొద్దున్న లేవగానే బుక్ పట్టుకోవాలి. బుక్ ఎందుకు రా పట్టుకున్నావు? నువ్వు రోజు ఇది కదా చేయాల్సింది. ఎందుకంటే ఈ పాత్ క్రియేట్ అయింది కదా. బ్రెయిన్ లో బసల్ గ్యాంగ్లియా అనే ఒక పార్ట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే హ్యాబిట్స్. నువ్వు రోజు ఏం చేస్తున్నావు స్టోర్ చేసుకుంటుంది. నువ్వు రోజు ఈ పనులని ఆటోమేట్ చేస్తుంది. ఆటోమేట్ చేయడం అంటే ఏంటి? నువ్వు చేస్తున్న పనే చేయాలి. మీకు తెలియకుండానే మీతో ఆ పని చేపించేస్తుంటారు అనమాట. మీ ప్రమేయం ఏముండదు. ఇంకా మీరు లేవగానే ఆ పని ఫోన్ పట్టుకోవాలి. ఆ ఫోన్ పట్టుకుంటారు అంతే, ఆటోమేట్ చేసేస్తారు. ఇది ఏం చేస్తుందంటే మీరు ఏదైనా కొత్తగా ట్రై చేశారనుకోండి, ఇది ఆపుతుంది వచ్చి. ఇంద్ర నువ్వు ఇన్స్టాగ్రామ్ ఫోన్ ఓపెన్ చేయకుండా బుక్ పట్టుకున్నావు ఇంద్ర ఈరోజు. మనం ఇది కాదురా చేయాల్సింది, మనం ఇన్స్టాగ్రామ్ రీల్సే చూడాలి. నాకు సుమన్ టీవీ వాళ్ళు వీడియో చేయడానికి పిలిచారు. ఇదేం చేస్తుందంటే అవసరమా రా అంత దూరం, ఆ ఎండలో ఆ కార్ వేసుకుని క్యాబులు బుక్ చేసుకుని వెళ్ళి ఆ సుమన్ టీవీలో ఆ లైట్ల కింద వేడిలో అవసరమా ఇదంతా? ఏసీ వేసుకోరా, ఇంట్లో ఏసీ ఉంది, కూర్చో, నెట్ఫ్లిక్స్ పెట్టుకో, సినిమా చూడు, కొంచెంసేపు అయితే ఆఫీస్ వర్క్ చేసుకో, సాయంత్రం బయటికి వెళ్దాం. ఇది ఎందుకు ఆటోమేట్ జరిగిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారా? ఒక టైం టంగ్ అని కొట్టంగానే ఛాయ్ రావాలి వాళ్ళకి. రాకపోతే పిచ్చెక్కిపోతారు వాళ్ళు. నేనే ఉంటానండి అందులో ఫస్ట్. రాకపోతే పిచ్చి. మరి ఎట్లా? ఏం జరుగుతుంది? మీకు అంత అవసరమా? లేకపోతే చచ్చిపోరు కదా. కాదు, బ్రెయిన్ ఆటోమేట్ చేసేసింది. ఈ సిచ్యువేషన్ ట్రిగ్గర్ అవ్వగానే టీ కావాలి, ఈ సిచ్యువేషన్ ట్రిగ్గర్ అవ్వగానే నా చేతిలో సిగరెట్ ఉండాలి, ఈ సిచ్యువేషన్ ట్రిగ్గర్ అవ్వగానే కొంచెం బాధ ఎక్కువైందా నాకు మందు కావాలి. నువ్వు ఆటోమేట్ చేసేసావు. నువ్వు అదే ఎప్పుడు అదే చేసావు. నీకు బాధ వచ్చినప్పుడు టీ తాగావు, సిగరెట్ తాగావు, మందు తాగావు, ఏదో ఒకటి చేసావు. బిర్యానీ తిన్నప్పుడల్లా కూల్ డ్రింక్ తాగావు. బిర్యానీ తిన్నాక కూల్ డ్రింక్ తాగకపోతే వానికి పిచ్చెక్కిపోతుంటుంది. హైదరాబాద్లో బిర్యానీ తిన్న తర్వాత ఛాయ్ తాగకపోతే పిచ్చిలేసిపోతారు జనాలు. ఛాయ్ కోసం కిలోమీటర్లు వెళ్ళి ట్రావెల్ చేసి ఇరానీ ఛాయ్ తాగుతారు బిర్యానీ తిన్న. చాలా మంది ఉన్నారు ఇలా. ఆటోమేట్ చేసేసింది బ్రెయిన్. ఏం జరుగుతుంది? సేమ్ బ్రెయిన్ లో కూడా అంతే. మార్నింగ్ లేవగానే మీరు ఒక పని చేయాలి, పాత్ చేస్తున్నారు, మెల్లగా రోజు అదే చేస్తున్నారు, రోజు అదే చేస్తున్నారు. న్యూరల్ పాత్వే అంటారు దీన్ని. ఈ న్యూరల్ పాత్వే క్రియేట్ అయిన తర్వాత మీరు బ్రెయిన్ కి ఇది చెయ్యి అని చెప్పక్కర్లేదు. ఈ న్యూరల్ పాత్వే ఏదైతే ఫ్రీ వే కనపడుతుందో దాంట్లో వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు లేచి పళ్ళు తోముకోవడం, స్నానం చేయడము, డ్రెస్ వేసుకోవడము, అద్దంలో ఇవన్నీ చూసుకొని మనము నీట్ గా తయారవడము, ఇవన్నీ ఏంటి? బ్రెయిన్ ఆటోమేట్ చేసేసింది.
నేను ఇప్పుడు లేసా కాబట్టి పళ్ళు తోముకోవాలి, పేస్ట్ అది పెట్టుకోవాలి, అక్కడ ఉంది. డైరెక్ట్ గా వెళ్ళిపోతాం, Yes. బ్రష్ తీసుకుంటాం, బ్రష్ చేసేసుకుంటాం, ఆటోమేట్ అయిపోయింది. బాత్రూమ్కి వెళ్ళాలి, ఎవడు చెప్పక్కర్లా. మీరు బాత్రూమ్కి వెళ్ళిపోతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోతారు. ఎవడు చెప్తున్నాడు? కొంతమంది ఫ్రెష్ కాకుండా పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, అది కూడా ఆటోమేషన్. అది కూడానా? ఎవడరా స్నానం చేస్తాడు? ఇప్పుడు ఎవరు స్నానం చేయకపోతే కొంపలు మునిగిపోతున్నాయా ఆ, అని వెళ్ళిపోతారు. ఇది కూడా ఆటోమేషనే. okay. వాడు దాన్ని ఆటోమేట్ చేయాలి, స్నానం చేయడానికి. స్నానం చేయకుండా వెళ్ళడాన్ని ఆటోమేట్ చేశాడు వాడు. ఇదే బెటర్, ఇది కరెక్ట్. సో వాడు వెళ్ళిపోయి వాడి పని వాడు చేసుకుంటాడు. పక్కన పరిస్థితి అది దేవునికి తెలవాలి, అది వాడు పట్టించుకోడు. వాడు అలాగే ట్యూన్ అయ్యాడు వాడు. నేను ఇవన్నీ మార్చను, నేను గొప్పగా ఎదగాలి. గొప్పగా ఎదగాలంటే ఏం చేయాలి? బ్రెయిన్ ని రివైర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీస్ తీసుకుందాం. పొద్దున్న లేసి నాకు టీ తాగడం అలవాటు, పొద్దున్న లేసి నాకు పేపర్ చదవడం అలవాటు, పొద్దున్న లేసి నాకు రీల్స్ చూడడం అలవాటు. రిప్లేస్ చేయండి, బుక్ తీసుకోండి. పొద్దున్న లేవగానే బుక్ తీసుకోండి. మైండ్ ఒప్పుకోదు, రెసిస్ట్ చేస్తుంది. మొండిగా ఆ పని చేయాల్సిందే. మనం మొండితనం పనికి మాలిన విషయాల్లో చూపిస్తాం. నాకు అదంటే అదే కావాలి. ఇక్కడ కూడా అదే చూపించండి. నేను ఇప్పుడు బుక్ చదవాల్సిందే 1/2 అవర్. ఆ బుక్ మీకు అర్థం కావాల్సిన పని లేదు. స్టార్టింగ్ లో మీకు టార్గెట్ పెట్టుకుని ఇంత పోర్షన్ కంప్లీట్ చేయాలి పని లేదు. 30 minutes ఇస్ టార్గెట్. కూర్చోండి, 30 minutes చదవాలి. ఎంత చదివితే అంత. రోజు మొండిగా చేయాలి. అది కొంచెం అలవాటు అయిన తర్వాత డోస్ పెంచాలి. ఆఫ్టర్నూన్ చదవాలి, ఈవినింగ్ చదవాలి. బ్రెయిన్ ని రివైర్ చేస్తున్నాం. నేను చేయాల్సింది అది కాదు, బుక్ 30 minutes చదవడం నా టార్గెట్. చేయగా ఒక నెల 2 నెలలు తర్వాత మీరు లేవగానే ఏదో ఒక బుక్ పిక్ చేస్తారు తప్ప ఫోన్ పైకి చేయి వెళ్ళదు. ఎందుకు? బ్రెయిన్ రివైర్ జరిగిపోయింది. ఈ రివైర్ వల్ల కొత్త పాత్ క్రియేట్ అయింది. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, అడవిలో మనం వెళ్ళే పాత్ కాకుండా కొత్త పాత్ చూస్ చేసాము, అందరినీ అలా డైవర్ట్ చేసాం. మీరు ఇలానే నడవాలి ఇప్పటి నుంచి, ఇక్కడ లోపల ఏదో గోత్ వచ్చింది, లేకపోతే అక్కడ పుల్ ఉంది, డైవర్ట్ చేస్తాం కదా. అవును. అలా డైవర్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంది? కొత్త పాత్ తీసుకొని వెళ్తాము. అప్పట్లోపు ఒక నెల రోజులకి పాత పాత ఏమైందంటే కనపడదు. ఇంతకుముందు అక్కడ రోడ్డు ఉందా అనేంతగా మారిపోతుంది, గడ్డ వచ్చేస్తుంది, అన్ని పెరిగిపోతాయి. ఈ జనాలు కొత్త పాతలో వెళ్ళడం అలవాటు అవుతారు. బ్రెయిన్ కూడా అంతే. మీరు ఇది బంద్ చేసి కొత్త బుక్ అనేది దీనికి అలవాటు చేస్తే ఆ టైంకి బుక్ చదవకుండా ఉండలేరు. ఇలాంటి వాళ్ళని కూడా మనం చూసాం. వాళ్ళు పొద్దున్న లేచి బుక్ చదవకపోతే వాళ్ళకి డే అంతా చిరాకు ఉంటుంది. అలా రివైర్ చేశారు వాళ్ళు. సో మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక గజ దొంగ ఉండేవాడు. అడవిలో గజ దొంగ ఎవరు దొరికితే వాళ్ళని కొట్టడం, క్రూరంగా హింసించడం, వాళ్ళ దగ్గర ఏది ఉంటుంది లాక్కోవడం, కర్కోట కూడా అనొచ్చు అనమాట. అలాంటి ఒక వ్యక్తి ఎవరిని పడితే వాళ్ళు దొంగతనాలు చేస్తున్నాడు. స్వాములు, మునులు, ఋషులు ఏం లేదు, కనపడ్డా దొంగతనం ఏది ఉంటుంది. ఒకసారి అక్కడ నుంచి నారదుడు వస్తున్నాడు. నారదుని మీద పడ్డారు. ఈయన పేరు ఏంటంటే రత్నాకరుడు. ఈ రత్నాకరుడు నారదుని పైన పడ్డాడు. నా దగ్గర ఏముంటుందిరా బాబు, నేను ఏదో త్రిలోక సంచారిని, నా దగ్గర ఏముండదు, చూసుకో, ఏం లేదు. సరే వెళ్ళు. నారదుడు అంటాడు, వాడిని మార్చాలి, మనం ఏదో చేసి మార్చాలని చెప్పి, ఎందుకు ఇంత క్రూరంగా మనుషుల్ని హింసించి డబ్బు సంపాదించడం ఎందుకు? ఈ డబ్బులు తీసుకెళ్ళి మా ఫ్యామిలీని నేను పోషిస్తా, వాళ్ళని మంచిగా ఉంచుకుంటా, నేను వాళ్ళని మంచిగా చూసుకోవాలంటే నాకు ఇవి కావాలి. ఓకే నీ డబ్బులు తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ పంచుతున్నావా? మరి నీ పాపం కూడా వాళ్ళకి పంచుతున్నావా? షాక్. ఒక దెబ్బ పడిపోయింది క్యాండిడేట్కి. పాపం ఏంటండి? అదే నువ్వు ఇప్పుడు డబ్బులన్నీ తీసుకుపోయి వాటాలు పంచుతున్నావు ఇంటికి కదా, మరి నీ పాపంలో కూడా వాళ్ళు వాటా తీసుకుంటున్నారా? ఎందుకు తీసుకోరండి, బ్రహ్మాండంగా తీసుకుంటారు, వెళ్ళి అడిగిరా అని. ఇంటికి వెళ్తాడు రత్నాకరుడు. ఇంటికి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టుకొని, నేను మీకు అన్నీ చేస్తున్నా కదా, డబ్బులు ఇస్తున్నా, అన్నీ తీసుకుని నగలు అన్నీ ఇస్తున్నా, మీరు సౌకర్యంగా ఉన్నారు కదా. ఉన్నాం. హ్యాపీనా? హ్యాపీ. నా పాపంలో కూడా మీరు వాటా తీసుకుంటారా? అబ్బాయి పాపంలో వాటా తీసుకుంటాం లేదు, నువ్వు తీసుకొస్తున్నా, మేము అనుభవిస్తున్నాం అంతే. నీ పాపం సంగతి మాకు అనవసరం. నువ్వు ఎంతమందిని చంపావో అవన్నీ మాకు లెక్కలేదు, నువ్వు ఇస్తే మేము ఎంజాయ్ చేస్తాం అంతే. రత్నాకరుకి ఫ్యూజ్ ఎగిరిపోతుంది. నారదుని దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు తీసుకోరంట, వాళ్ళు ఇవైతే తీసుకుంటారంట కానీ పాపం తీసుకోరంట. నా జీవితం అయిపోయింది, నాకు ఒక దారి చూపించండి అని నారదుని కాళ్ళ మీద పడతాడు. నారదుడు ఏం చేస్తాడు? రామ అనే ఒక వర్డ్ ఇచ్చి, రామ, ఈ రామనామ జపం చేయి నువ్వు జీవితాంతం. దీని వల్ల అవట్లా, రామ అనే మాట కూడా తిరగట్లా. క్రూరుడు, కర్కోటకుడు, మెదడు మొత్తం వైరింగ్ అంతా క్రూరత్వం పైనే ఉంది. రామ అనేది చాలా శాంతి మంత్రం.
తిరగట్లా, రావట్లా నోరు, రావట్లేదండి, తిరగట్లేదు. నారదుడు ప్లాన్, సరే రామ రావట్లేదు కదా, మరా అను. మరా వచ్చేసింది. మరా 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 అమ్మది రామ అయింది. ఈ మంత్రాన్ని కొన్ని సంవత్సరాలు చేశాడు ఆయన రత్నాకరుడు. బ్రెయిన్ రివైరింగ్ అయింది. ఈ క్రూరత్వము ఇదంతా పోయి గొప్ప మునయిండు, వాల్మీకి అయ్యాడు, రామాయణం రాశాడు. బాబా సో బ్రెయిన్ రివైరింగ్ అనేది ఇంత పవర్ఫుల్ గా ఒక మనిషిని మార్చగలదు అనడానికి వాల్మీకి ఉదాహరణ. అలా మనం ఏం పని చేస్తున్నాం, ఏం హ్యాబిట్స్ ని ఎలా మార్చుకోవాలి, ఏం చేస్తే మనం ఎదుగుతాం, ఆ పని మనం చెయ్యడం అనేది ఇంపార్టెంట్. అది కూడా మొండిగా. అబ్బో, నిజంగా మీరు అన్నట్టు బ్రెయిన్ ఒక అడవి అండి. ముళ్ళ పొదలు, అవును. యానిమల్స్ అన్నీ ఉంటాయి మన లోపల. స్టోరీ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.